కొంతమంది నా దగ్గరకు వచ్చి, అన్నా ఇది అసలు సమస్య చిక్కు సమస్య అయిపోయింది, ఏం అర్థం కావట్లేదు అంటారు. నేను అంటాను, దేవుడు కూడానా అంటాను నేను. నాకెళ్ళి చూస్తారు ఎంతగా. దేవుడికి కూడా అంటే ఏందన్నా మరి అసలు ఇది ఏందన్నా, భలే ఇబ్బంది పెడుతుందన్న, భలే సమస్య అయిపోతుందన్న అంటే, అది దేవుడు కూడా పరిష్కరించలేనిదంతా అంటావా అంటే, ఏమోనన్నా దేవుడు కూడా ఏం చేస్తాడో అనిపిస్తుంది అంటే, ఆహా, నీకు దేవుడు కూడా పరిష్కరించలేనంత సమస్య వచ్చే అవకాశం ఉంటే అసలు సృష్టి చేయుడు దేవుడు. అమ్మో నేను సృష్టి చేస్తున్నాను, నేను కూడా డీల్ చేయలేని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, అమ్మో నా వల్ల కాదు, అనవసరంగా చెయ్యనేలా, నేను డీల్ చేయలేని సమస్యలు రానేలా, నేను ఇబ్బంది పడనేలా, అసలు చేయకుండానే ఉంటానని ఊరుకునేవాడు. నిన్నంటూ నిర్మించాడు, నీకంటూ బతికిచ్చాడంటే నీకు వచ్చే అన్నిటినీ డీల్ చేయగల దమ్మున్నాడు కాబట్టి. తోడవాటిగా హల్లెలూయా. నీకంటూ జన్మనిచ్చాడు, జీవితం ఇచ్చాడు, నీకంటూ బ్రతుకునిచ్చాడు, నీకు ఉనికిలోకి తెచ్చాడు అంటే నీకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయగల దమ్మున్నాడు కాబట్టి, నువ్వు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచే దమ్మున్నోడు కాబట్టి లైన్లోకి తెచ్చాడు నిన్ను. నేనే బతకడం కష్టమైతే పెళ్లి చేసుకొని పిల్లల్ని ఎట్టగంటాను? నేను బతకగలను, చేసుకున్న దాన్ని బ్రతికించగలను, మాకు పుట్టే సంతానాన్ని కూడా బ్రతికించగలనన్న దమ్ము చూసుకొని కదా పెళ్లి చేసుకుంది. దేవుడు కూడా సృష్టి అంటూ చేశాడు అంటే దీని పర్యవసానాలు ఎలా మారబోతున్నాయి, ఏం జరగబోతుందని ముందటనే ఎరిగిన వాడై నిర్మించాడు. ఈ మాట గ్రంథంలో చెప్పాడు, స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా అంతా ఇలాగా. వాడు నమ్మడు దీన్ని, అది అర్థమైందా? మనం నమ్ముతాం, విశ్వాసులం, వాడు అవిశ్వాసి. అది వాడు నమ్మడు. నువ్వు చెప్పినట్టే జరిగిద్దా, నువ్వు రాసినట్టే జరిగిద్దా? ఎందుకు జరిగిద్ది? దాన్ని మారుస్తానికే కదా ఇప్పుడు నేను పూనుకుంది. రే నేను చేసినట్టే జరిగిద్దిరా, నేను చేసినట్టు కాకుండా ఇంకో రకంగా జరగదురా అంటే అట్లా చెప్పాక మభ్యపెడుతున్నా మమ్మల్ని. ఎందుకు జరగదో చూపిస్తా, జరిపించి నిరూపిస్తా, ఛాలెంజ్, సరిపో అని చిరునవ్వు నవ్వుకొని. ఇప్పుడు అక్కడ అసలు ప్రచండ పోరాటం. అది ఫస్ట్ పోరాటం అక్కడ జరుగుతుంది, తర్వాత ఇక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి.